మళ్ళీ దారుకుణ్ణి పిలిచాడు. దారుక, రేపు నువ్వు నా రథాన్ని సిద్ధం చెయ్యాలి. ఆ రథానికి శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహం అనబడేటటువంటి 4 గుర్రములున్నాయి. అవి కృష్ణుడు వెళ్ళేటటువంటి రథానికి పూంచుతారు. ఆ రథములకు 4 గుర్రములను కట్టు. వాటికి ముత్యాలతో కూడుకున్న బంగారు ఆభరణములను అలంకారం చేయి. తడిపి దాణా పెట్టి వాటిని సిద్ధంగా ఉంచు. రథాన్ని కట్టి పెట్టు. గరుడధ్వజాన్ని ఎగరవేయి. దానికి అంటే ధ్వజం మీద గరుడ చిహ్నం ఉంటుంది, అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. గరుడధ్వజాన్ని ఎగరవేయి. నా సుదర్శన చక్రాన్ని, నా గద కౌమోదికని, నా ధనస్సు శారంగాన్ని, పాంచజన్యం ఇవన్నీ రథంలో పెట్టు. పాంచజన్యం నా దగ్గరే ఉంటుంది, వెళ్ళేటప్పుడు తీసుకెడతాను. నేను ఎప్పుడైనా యుద్ధభూమిలో పాంచజన్యాన్ని నాకు రథం అవసరమని నీకు అర్థమయ్యేటట్టుగా పూరిస్తే ఉత్తర క్షణంలో ఈ రథాన్ని తీసుకుని యుద్ధభూమిలోకి వచ్చేయి. రేపు నువ్వు నాకు సారథి, నేను యుద్ధం చేస్తాను. అంటే ఏమిటి దాని అర్థం? ఏమని ప్రతిజ్ఞ చేశాడు యుద్ధానికి వెళ్లే ముందు? నేను ఆయుధం పట్టను, ఏ ఇతర సహాయము ఉండదు, సారథ్యం ఒక్కటే చేస్తానన్నాడు. అటువంటి వాడు ఏ కారణం చేతనైనా సైంధవుడు దొరకకపోతే, ఏమో అర్జునుడు ప్రతిజ్ఞ ఆపలేను కానీ ఇక కురువీరులన్న వాళ్ళు మాత్రం మిగలడానికి వీల్లేదు. ఇక ఆఖరి క్షణంలో దునుమాడేస్తానంతే. కాబట్టి రథం వచ్చేయవలసింది. నేనే రథం ఎక్కుతాను, ఇక ప్రతిజ్ఞా భంగం అయిపోతుంది. అర్జునుడి కోసం అవసరమైతే రథం ఎక్కేస్తాను, శార్ంగం చేతిలో పట్టుకుంటాను, సుదర్శనాన్ని ప్రయోగిస్తాను, కౌమోదికిని ప్రయోగిస్తాను, నేనే యుద్ధం చేస్తాను. కాబట్టి దారుకా సిద్ధంగా ఉండు. అసలు లోకంలో భగవంతుడన్నవాడు భక్తుణ్ణి ఆదుకోవడానికి ప్రతిజ్ఞా భంగం అనేటటువంటి అపకీర్తిని కూడా పొంది ఎంత కిందకి దిగిపోతాడు అన్నదానికి ఇంతకన్నా పరాకాష్ఠ ఎక్కడుంటుంది? అందుకు కదూ భీష్మాచార్యుల వారు భాగవతంలో చెప్పుకుంటారు. మహానుభావుడు, కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగనభాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వకనుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మి తినాలా ఉనగుబాటు చెయ్యకు మన్నింపుమని క్రీడి మరల తిగువ కరికి సింహంబు లంఘించు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అని చెప్పాడు భీష్ముడు. అర్జునుడు యుద్ధం చెయ్యలేకపోతే భీష్మాచార్యుల వారితో రథం దిగిపోయి చక్రం పట్టుకుని పైనున్న ఉత్తరీయం జారిపోతుండగా ఇవాళ చంపేస్తాను భీష్ముడని వెళ్ళిపోయాడు. ఒకసారి ప్రతిజ్ఞాభంగమే చేశాడు. తనని నమ్ముకున్న వారి కోసం పరమాత్మ అలా సిద్ధంగా ఉంటాడు. అందుకే శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్ర కోటియందు ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగునాడే హింస పొందు అంటాడు. నన్ను నమ్ముకున్న భాగవతుల జోలికెళ్ళిన వాడు బ్రతికి బట్ట కడతాడని నమ్మవద్దు అని. కాబట్టి ఇవాళ అర్జునుడి కోసం ఎంత కిందకొచ్చేస్తున్నాడంటే దారుకుణ్ణి పిలిచి రథాన్ని సిద్ధం చేయమన్నాడు. అర్జునుడు హాయిగా నిద్రపోతున్నాడు గర్భాసనం మీద. కృష్ణ